తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల కుల వృత్తుల్లోని చేతి వృత్తుల వారి జీవన ప్రమాణాలు పెంచడానికి కేసీఆర్ సర్కార్ ప్రతిష్టంగా అమలు చేస్తున్న బీసీలకు లక్ష్య పథకంపై నేడు సమీక్షించారు. అయితే హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. పథకం తొలి దశ అమలును బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం కేబినెట్ సబ్ కమిటీ వివరించారు. అయితే అమలు తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రులు అధికారులకు పలు సూచనలు చేశారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని, కుల వృత్తిలోని చేతి వృత్తులకు చేయూతనిచ్చేందుకు, ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ప్రత్యేకంగా ₹1,00,000 సహాయాన్ని ప్రకటించారన్నారు. మొదటిగా అర్హత కలిగిన లబ్ధిదారుల్లోని అత్యంత పేదవారికి అందజేస్తూ ప్రతి నెల 5వ తారీఖులోపు కలెక్టర్ లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వానికి పంపించాలని, ఇన్ఛార్జి మంత్రులకు ధృవీకరించిన జాబితాలోని లబ్ధిదారులకు ప్రతి నెల 15వ తేదీన స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా అందజేస్తామని తెలిపారు.